క్షమించరాని తప్పు చేసింది వాళ్ళే. వాళ్ళందరినీ తీసుకొని రండి, వాళ్ళని శిక్షించండి అనే విధంగా ఇటు ఏపీ రాష్ట్రానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొద్ది రోజుల నుంచి, నిన్నటి నుంచి మనం అందరం వింటూ వస్తున్నాం అక్కడ జరిగిన ఘటనకి సంబంధించి. ఆయన ఏమేమి మాట్లాడారు? ముఖ్యంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఎప్పుడు కూడా ఇది ఒక దుర్ఘటన మాత్రం చోటు చేసుకోలేదు. అంటే ఇంతకుముందు ఎన్ని సందర్భాల్లో ఎన్ని ఉత్సవాలు జరిగినప్పటికీ కూడా తొక్కిసలాట జరిగింది, కానీ ప్రాణ నష్టం మాత్రం ఎప్పుడు కూడా జరగలేదు. సో ఇప్పుడు మాత్రం మొదటిసారిగా 6 మంది చనిపోయారు ఒకటేసారి. 6 మంది చనిపోవడమే కాకుండా ఇంకా 50 మంది వరకు కూడా వాళ్ళు ఇంకా చికిత్స పొందుతున్నారు హాస్పిటల్లో. సో ఇప్పుడు మాత్రం ఏదైతే ఘటనా స్థలం అక్కడ జరిగిందో బైరాగిపేట దగ్గర ఆ టికెట్ల కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన దగ్గర ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా, సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా పరిశీలన చేశారనమాట. ఎందుకంటే ఏమైనా తెలుస్తుందా లేదా, నిజంగా తప్పు ఎవరిది, అక్కడ డిఎస్పీనే చేశాడా లేకపోతే అధికారులందరిది కూడా తప్పు ఉందా. సో అన్ని వాళ్ళు పరిశీలించిన తర్వాత ముఖ్యంగా అక్కడ ఏదైతే ఇక్కడ పార్క్ ఉందో ఆ పార్కులో లిమిట్ ఎంత, 2000 మంది పడతారు భక్తులు. కానీ ఇక్కడ వాళ్ళు ఎంతమందిని లోపలికి తీసుకొచ్చారంటే 2500 మందిని తీసుకొచ్చారు. ఎక్స్ట్రా 500 మందిని ఎందుకు అనుమతించారు? ఖచ్చితంగా ఇది మీ తప్పిదమే. అదేవిధంగా ఈఓ కావచ్చు, ఏఈఓ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య కూడా సమన్వయం లోపించింది. అంటే ఇద్దరి మధ్య సమన్వయం లేదా, అండర్స్టాండింగ్ లేదా, ఒకరు చెప్పింది ఇంకొకరు వినలేదా, ఈ విధంగా మీ ఇద్దరి మధ్య పోటీ ఉండి అక్కడ ఏర్పాట్లని పట్టించుకోలేదా. సో ఇదంతా కూడా తీసుకుంటే అధికారులే ఖచ్చితంగా తప్పు ఉందని క్లియర్గా అర్థమవుతుంది. అయితే నిన్నటి వరకు మనము డిఎస్పీ తప్పు ఉంది, ఆయన అక్కడ ఆసుపత్రికి గురయ్యారని ఒకసారిగా గేట్లు తీరడం వల్ల అందరూ రావడం వల్ల తొక్కిసలాట జరిగింది, చనిపోయారు అన్నారు. సో ఆయన కూడా కీలకంగా ఉన్నాడు. ఇప్పుడు అధికారులందరూ కూడా ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మీకు అందరికీ తమాషాలు అవుతున్నాయా, మనుషుల ప్రాణాలతోని ఆడుకుంటున్నారా, రాష్ట్ర ప్రజలంటే మీకు లెక్క లేకుండా అయిపోయింది అనే విధంగా వాళ్ళందరి మీద ఫైర్ అవుతున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి సీఎం అంటే రాష్ట్రం మొత్తానికి కూడా ఒక పిల్లలకు కన్న తండ్రి లాగా, ఏ రాష్ట్రంలో, ఏ ఊర్లో, ఏ మారుమూల గ్రామంలో ఎవరికి ఏమైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి, సీఎంకి సంబంధించి ఆయనది బాధ్యత ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక రాష్ట్రంలో ముఖ్యమైనది. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. సో ఇక్కడ ఇంత ఘోరమైన పరిస్థితి ఏర్పడిందంటే ఖచ్చితంగా అధికారులు ఎందుకు ఈ విధంగా, అంటే ఇంతకుముందు గవర్నమెంట్ మనకి ఎన్నో లోపాలు చేసిందని మనం వాళ్ళ మీద ఫైర్ అయ్యాం. సో ఇప్పుడు వాళ్ళు మన మీద ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ప్రాణ నష్టం జరగలేదు, మనం వచ్చిన కొత్తలోనే 6 మంది చనిపోయారు, అది కూడా పవిత్రమైన దేవాలయం సంబంధించి. సో అందుకోసమని ఆయన మాత్రం చాలా మటుకు ఫైర్ అవుతున్నారు. సో మరి దీని వెనకాల ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే నిజాలు ఖచ్చితంగా కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఇప్పుడైతే కీలకంగా వీళ్ళనైతే తీసుకున్నారు అధికారుల్ని. ఇంకా ఎవరెవరు బయటికి వస్తారు అంటే అక్కడ కావాలని 500 మందిని ఎక్కువ తీసుకున్నారా, లేకపోతే ఎందుకోసం తీసుకున్నారు. సో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి నిజాలైతే రాబడడానికి చూస్తున్నారు. చూడాలి మరి ఏం బయటకు వస్తుందని.